మీ హ్యూమన్ నోడ్ ఎంత ఆరోగ్యంగా ఉంది? ఇదేంటి నోడ్కు ఆరోగ్యం ఏంటి అనుకుంటున్నారా? అవును, నెట్వర్క్లో మన స్థానాన్ని నిర్ణయించేది ఇదే. మన డాష్బోర్డ్లో కనిపించే నంబర్లు అవి కేవలం స్టాట్స్ కాదు. అవి మన బలానికి, మన కన్సిస్టెన్సీకి అద్దం పడతాయి. వాటి ప్రాముఖ్యత ఏంటో పదండి వివరంగా చూద్దాం. సరే, అసలు విషయంలోకొస్తే మనం అందరం తెలుసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇదే: ఒక హ్యూమన్ నోడ్ ఎంత ఆరోగ్యంగా ఉంది? ఎందుకంటే ఈ ఆరోగ్యమే నెట్వర్క్లో దాని ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. చాలా సింపుల్. ఓకే, మరి నోడ్ హెల్త్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మన స్ట్రెంగ్త్, మన కన్సిస్టెన్సీ, ఇంకా వెరిఫికేషన్కి మనం ఎంత రెడీగా ఉన్నామో చెప్పే ఒక లైవ్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఇది జస్ట్ ఒక స్కోర్ మాత్రమే కాదు, మన పర్ఫార్మెన్స్కి అద్దమనమాట. రైట్, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ నోడ్ హెల్త్ చెక్ ఎలా చేయాలో చూద్దాం. తర్వాత దాన్ని కొలిచే 3 మెయిన్ సిగ్నల్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత V5.0 వెరిఫికేషన్ రేస్ గురించి, మన స్కోర్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి, ఇంకా ఫైనల్గా వెరిఫికేషన్కి కరెక్ట్ దారేంటో మాట్లాడుకుందాం. సరే, ఇంకా లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ హెల్త్ని కొలవడానికి మన డాష్బోర్డ్ అసలు ఏ విషయాల్ని ట్రాక్ చేస్తుందో డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేద్దాం. చూడండి, ఒక నోడ్ హెల్త్ స్కోర్ను డిసైడ్ చేసేవి ముఖ్యంగా ఈ 3 సిగ్నల్స్. అవేంటంటే డైలీ మైనింగ్ రేట్, గ్రూప్ మైనింగ్ రేట్, ఇంకా బర్న్ సైకిల్. ఓకే, ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది డైలీ మైనింగ్ రేట్. అంటే ఒక నోడ్ ప్రతిరోజు ఎంత కన్సిస్టెంట్గా, ఎంత కమిట్మెంట్తో నెట్వర్క్లో పాల్గొంటుందో చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన డైలీ అటెండెన్స్ లాంటిది. నెక్స్ట్, గ్రూప్ మైనింగ్ రేట్. ఇది మన గ్రూప్ నెట్వర్క్లో మన పార్టిసిపేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనం గ్రూప్కి ఎంత సపోర్ట్ ఇస్తున్నామని చూపిస్తుంది. ఇదొక రకంగా మన టీమ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఇక మూడోది బర్న్ సైకిల్. దీన్ని మన క్రెడిట్ స్కోర్ లాగా అనుకోవచ్చు. అంటే కాలక్రమేణా మన యాక్టివిటీ ఎంత స్టేబుల్గా, ఎంత డిసిప్లిన్డ్గా ఉందో ఇది కొలుస్తుంది. ఎలాంటి తేడా యాక్టివిటీస్ లేకుండా ఒక క్లీన్ రికార్డ్ మెయింటైన్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రైట్, ఈ 3 మెట్రిక్స్ ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఇవన్నీ రాబోయే వర్షన్ 5.0కి ఎందుకింత కీలకం? ఎందుకంటే అసలు సిసలైన రేస్ మొదలయ్యేది అక్కడే. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవి టైంపాస్ కోసం ఉన్న నెంబర్లు కాదు. వర్షన్ 5.0లో వెరిఫికేషన్ క్యూలో ముందు ఎవరు నిలబడతారో డిసైడ్ చేసేది ఈ మెట్రిక్సే. అంత పవర్ఫుల్ ఇవి. నిజానికి ఇది ఒక రేస్ లాంటిది. వెరిఫికేషన్ స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు ఎవరి హెల్త్ ఇండికేటర్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ దొరుకుతుంది. అంటే మన నోడ్ హెల్దీగా ఉండటం అనేది మనకు డైరెక్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇస్తుందన్నమాట. ఒక్కసారి వర్షన్ 5.0 లాంచ్ అయిందంటే చాలు, వెరిఫికేషన్ అనేది చాలా చాలా కాంపిటేటివ్గా మారిపోతుంది. అంటే మనం ఇప్పటినుంచే సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతముందో అర్థం చేసుకోవాలి. ఇదంతా విన్నాక మన మైండ్లో ఒక ఇంపార్టెంట్ క్వెషన్ వస్తోంది. అదేంటంటే, మన నోడ్ స్కోర్ ఇంకా అంతేనా, ఫిక్స్ అయిపోయిందా, లేక దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడాలమా? సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మన స్కోర్ ఇంకా ఫిక్స్డా, లేక దాన్ని మార్చే అవకాశం మన చేతుల్లో ఉందా? దానికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్: లేదు. అవును, మన స్కోర్ ఫిక్స్డ్ కాదు. అంటే ప్రతి ఒక్కరి చేతిలో వాళ్ళ నోడ్ హెల్త్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది. మరి స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? దారి ఇదే. ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. 1. ప్రతిరోజు కన్సిస్టెంట్గా మైన్ చేయండి. 2. మీ గ్రూప్కి సపోర్ట్ చేయండి. ఇంకా 3. మీ యాక్టివిటీ రికార్డ్ని క్లీన్గా మెయింటైన్ చేయండి. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన నోడ్ హెల్త్ కేవలం మన మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. మన కనెక్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనే దానిమీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మన రెఫరల్స్, మన గ్రూప్ మైనస్ హెల్త్ కూడా మన పొజిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. సో ఇవన్నీ కలిపి చూస్తే మనం ఏం చేయాలి, మన ఫైనల్ గోల్ ఏంటి, ఇంకా టాప్కి వెళ్లే రేసులో ఎలా గెలవాలి? ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, ఈ సిస్టంలో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. కేవలం అత్యంత హెల్దీగా ఉన్న హ్యూమన్ నోడ్స్ మాత్రమే టాప్కి చేరుకోగలవు. అందుకే మెసేజ్ చాలా క్లియర్ అండ్ సింపుల్: మీ నోడ్ని ఆప్టిమైజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టండి. ఆలస్యం చేసే ప్రతి సెకండు మనం ఒక అవకాశాన్ని కోల్పోతున్నట్టే లెక్క. ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే:
ఈరోజు మన హ్యూమన్ నోడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే రేపు వెరిఫికేషన్ దారి అంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. నోడ్ హెల్త్ అనే ఈ కొత్త కాన్సెప్ట్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్కుల భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? దీని గురించి ఆలోచించండి.